అమెరికా రాజధాని వాషింగ్టన్ ఎయిర్పోర్టులో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎందరో ప్రయాణికులు చనిపోయారు. ఈ ఘోర ప్రమాద ఘటనకు కారణమేంటి? దర్యాప్తులో తేలిన విషయమేంటి? అమెరికాలో ఘోర విమాన ప్రమాదం. 64 మంది ప్రయాణికులు మృతి. ఆర్మీ హెలికాప్టర్ని ఢీకొట్టిన ఫ్లైట్. దర్యాప్తు జరుపుతున్న అధికారులు. అది బుధవారం రాత్రి వాషింగ్టన్ రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్. ఇటువైపు ఆర్మీ బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్, అటు అమెరికన్ ఎయిర్లైన్స్ 5342 విమానం. ఈ ఫ్లైట్ ల్యాండింగ్ చేస్తుండగా యుఎస్ ఆర్మీకి చెందిన బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రెండు పక్కనే ఉన్న పొటోమాక్ నదిలో కూలిపోయాయి. జెట్లో 60 మంది ప్రయాణికులతో పాటు 4 సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం 64 మంది వరకు చనిపోయారని అధికారిక ప్రకటన చేశారు అధికారులు. కాన్సాన్ నుంచి వాషింగ్టన్ వస్తున్న ఈ విమానం హెలికాప్టర్తో ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఎయిర్పోర్ట్ సిబ్బంది అన్ని టేకాఫ్ ల్యాండింగ్లను ఆపేశారు. ఆ వెంటనే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ సిబ్బంది గగనతల ప్రమాదంపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ విధ్వంసకర ప్రమాదం యుఎస్ ఫిగర్ స్కేటింగ్ కమ్యూనిటీని అదిరిపడేలా చేసింది. కాన్సాస్ లో జరిగిన యుఎస్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని తిరిగి వస్తున్న స్కేటర్లు ఈ విమానంలో ఉన్నారు. అనుకోని విధంగా జరిగిన ఈ ఘోర గగనతల ప్రమాదం కారణంగా ఈ ప్రాంతంలో ఒక్కసారిగా అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. 2 ప్రపంచ ఛాంపియన్లతో సహా పలువురు ఫిగర్ స్కేటర్లు మరియు కోచ్లు విమానంలో ఉన్నారు. వీరిలో వాడిమ్ నౌమోవ్, షిష్కోవా జంట 1994 స్కేటింగ్లో ప్రపంచ ఛాంపియన్లు. ప్రస్తుతం కోచ్లుగా ఉన్నారు ఈ భార్యాభర్తలిద్దరు. వీరితో పాటు వీరి కుమారుడు మాగ్జిమ్ ఇటీవలి పురుషుల ఫ్రీ స్కేట్ ఛాంపియన్షిప్ లో 4th ప్లేస్ లో నిలిచాడు. ఇతడు కూడా విమానంలో ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ ప్రమాద ఘటనకు కారణం సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అన్న కోణంలో దర్యాప్తు చేశారు ఎఫ్ఏఏ, ఎన్టీఎస్బీ అధికారులు. ప్రాథమిక సమాచారం ప్రకారం మానవ తప్పిదమే ఈ ఘోర ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు అధికారులు. హెలికాప్టర్ కు విమానానికి మధ్య సమన్వయం లోపించడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు.